అసిస్టెంట్ బాబు గారు జాగ్రత్తగా అవసరం. ఓకే బాబు గారు, థ్యాంక్ యూ. ఏమండి ఆ, హాస్పిటల్కి వెళ్దామా? హాస్పిటల్కి వెళ్దాం కానీ ఆ కళ్యాణ వర్మ చేశాడు వసూలు. కళ్యాణ వర్మ నాకు వార్నింగ్ ఇచ్చాడు, జీవిత తలరాత రేపు తెల్లారికల ప్రతి ఇంటి ముందు పెడతా వసూలు. మీకోసం నాకు తెలీదా? నేనెందుకండి భయపడతాను? మీరేంటో నాకు తెలుసు. తప్పు చేయరు, తప్పు చేసే నా కొడుకుల తలరాతలు మారుస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర పెడతారు. అలాంటిది నాకెందుకండి భయం? ఇది ఇది ది గ్రేట్ జర్నలిస్ట్ క్రాంతి కుమార్ భార్య అంటే. కానీ ఏమండి, ప్రతిరోజు మనది కాదు కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. భయపడుతున్నావా? అది కాదండి. నిండు సోలాలువి, ప్రతి క్షణము కూడా నువ్వు ప్రశాంతంగా గడపాలి వసు. ఇవేవి మనసులో పెట్టుకోకు నువ్వు. అది కాదండి, న్యాయానికి ధర్మానికి శత్రువులు ఎక్కువండి. అందుకే మీకేమైనా అయితే నేనేమైపోవాలి చెప్పండి. వసు, కలలో కూడా మాట అనకు. ఎందుకంటే మన అనాథలం. నా కుటుంబం నీవు, నీ కుటుంబం నేను. చెప్పు వసు. అవును, మీకు అమ్మాయి అంటే ఇష్టమా, అబ్బాయి అంటే ఇష్టమా? నాకు అమ్మాయి అంటే ఇష్టం. ఎందుకంటే ఇంట్లో మహాలక్ష్మిలా గొల్లున తిరుగుతుంటే మా అమ్మ గుర్తుకు రావాలి నాకు. నాకు మాత్రం అబ్బాయే కావాలండి. ఎందుకంటే మీరు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండరు. అందుకే బాబుగాడు పుడితే వాళ్ళు మీ రూపాన్ని చూసుకొని ఆనందపడుతూ ఉంటాను. అబ్బా, ఏమండి, అంటున్నాడు కుడివైపు తంటే మగపిల్లాడు పుడతాడంటే అండి. ఓహో అలాగా. ఒరే నానా, గట్టిగా తన్నరా, నా వంతు కూడా తన్నరా. పొండి. లైట్స్ ఆఫ్. సాంగ్ నెంబర్ 4.